నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని తెలియజేసిన కలెక్టర్ విజయరామరాజు. స్వాతంత్ర సమరయోధులతో తన రాజ్యాంగం ద్వారా దేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. దేశాన్ని దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను భారత జాతి ఎన్నటికీ గుర్తించుకుంటుంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి స్పష్టీకరణ. జిల్లాలో వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ పెరేడ్ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పెరేడ్ను పర్యవేక్షించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రతినిధులుద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 11 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని సందర్భంగా చెప్పారు. రైతు భరోసా కింద 2023-24 సంవత్సరానికి మొదటి విడతగా 154.87 కోట్లు రైతులకు అందించామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని అలాగే సీజన్లో విడుదల చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, మందులు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా కింద 471 కోట్లు అందజేశామని, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటికీ 39,042 గృహాలు పూర్తి కాగా 61,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ నెల నుంచి పెన్షన్ కానుకను 3,000కు పెంచామని చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద 1,00,000 కోట్లతో వివిధ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రతిపాదిత 13 భారీ పరిశ్రమల ద్వారా 19,126 మందికి ఉపాధి కల్పించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, కాపు నేస్తం, జగనన్న తోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 60,559 అర్జీలు రాగా అందులో 59,657 అర్జీలను పరిష్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా పలు సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 287 యూనిట్లకు సంబంధించి 939 మంది లబ్ధిదారులకు 30.04 కోట్ల ఆస్తులను కలెక్టర్ పంపిణీ చేశారు. నగరంలోని వివిధ పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకున్నాయి. అగ్నిమాపక శాఖ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అడిషనల్ ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్తో పాటు ఇతర అధికారులు, నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినూత్నంగా మార్చి మన కోసం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వం తీసుకువస్తుంది. ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో గడిచిన 4 సంవత్సరాల్లో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 633 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 466 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కేసీ కెనాల్లో భాగమైన ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట కింద 11,000 ఎకరాలకు మైలవరం జలాశయం నుండి ఖరీఫ్ పంటలకు కాపాడడం జరిగింది. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సాయి శక్తులా కృషి చేస్తున్న గౌరవ జిల్లా ఉప ముఖ్యమంత్రి వర్గానికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు, గౌరవ ఎంపీలకు, గౌరవ ఎమ్మెల్సీలకి, గౌరవ ఎమ్మెల్యేలకి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్కు, అలాగే గౌరవ నగర మేయర్కు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా జాయింట్ కలెక్టర్కు మరియు జిల్లా అధికారులు తమ వంతు తోడ్పాటుతో అందిస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతి భద్రతను నిరంతరం కాపాడుతున్న జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బందికి న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయ
మధ్య వారధిగా పనిచేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయులకు, ప్రభుత్వ పథకాల అమల్లో జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. దేశానికి స్వాతంత్రాన్ని సమర్పించి తమ ప్రాణాలు అర్పించిన మహనీయులతో పాటు తన రాజ్యాంగం ద్వారా దేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. దేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత అతిథులు మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలైన రోజునే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అంబేద్కర్ దేశ విదేశాలు తిరిగి అందరికీ అనుసరణీయమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన దేశంలో అనేక జాతులు, కులాలు, మతాలు, వర్గాలున్నా అందరూ సోదరభావంతో జీవిస్తున్నారంటే అందుకు రాజ్యాంగమే ప్రధాన కారణమన్నారు. ఈ కారణంగా మన దేశంతో పాటు ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా నేడు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అలాంటి మహోన్నతులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం కడప నగరం, జిల్లా, రాష్ట్ర ప్రజలకు వారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్తో పాటు పలువురు పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15, 1947లో వస్తే మరి ఇవాళ ఈ భారతదేశానికి పూర్తిగా స్వాతంత్రం వచ్చిన రోజు జనవరి 26, 1950. మరి ఆనాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలైన రోజు. మరి ఈరోజు ఈ భారతదేశంలో అనేక జాతులున్నా, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నా, అనేక సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నా కూడా మరి వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకెళ్తున్నారంటే మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే. మరి ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, మరి అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ హక్కులు మరి వాళ్ళకు వస్తున్న పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ విధంగా ఈరోజు రాజ్యాంగం అమలైన రోజు ఈ గణతంత్ర దినోత్సవం భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే భారతీయులు ఉన్నారో మరి ప్రతి చోట కూడా మరి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే మరి ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. మరి దాంట్లో మహోన్నతమైన వ్యక్తులు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, బాల గంగాధర తిలక్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులను మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛాయుతంగా మనం ఈ దేశంలో మరి జీవించగలుగుతున్నాము. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 75వ రాష్ట్ర గణతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా జిల్లా ప్రజలకి, కడప నగర ప్రజలకి, విశేష టీవీ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయితేనా 75 సంవత్సరాల క్రితం బిఆర్ అంబేద్కర్ గారు 185 దేశాలు తిరిగి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన రోజు ఈరోజు. నిజంగా ఇంత స్వేచ్ఛ, ఈ గాలి, నీరు పీల్చుకుంటున్నామంటే బలహీన బరువులంటే మన అట్టడుగిన కులాలందరి వరకు కూడా
ఈరోజు ఆయన్ని స్మరించుకునే రోజు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు అన్ని దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఈ స్వేచ్ఛ, ఈ గాలి, నీరు పీల్చుతున్నామంటే బలహీన వర్గాలందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శంగా తీసుకొని ఆయన రాజ్యాంగాన్ని రచించినారు. కాబట్టి ఈరోజు మన అందరము ఎంతో ఉన్నత పదవుల్లోనూ మనం కొనసాగుతున్నామంటే ఆయన రాజ్యాంగాన్ని రచించుతున్నదాన్ని నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకొని దిగువంతరిత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హాయంలో బలహీన వర్గాల వంటి పేద అట్టడుగున వర్గాల వారు కూడా 5,75,000 ఎకరాలు ఇచ్చి భూమి వాళ్ళకు సొంతాన్ని చేసి వాళ్ళు దున్నుకున్నట్టుగా వాళ్ళ అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చి వాళ్ళందరూ కూడా భూమి లేని నిరుపేదలని, భూమి ఉన్నవారిని నిరుపేదలుగా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. ఆయన హాయంలోనే ఎన్నో సంరక్షణలు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి ఆశయాల్ని, బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలోని భారతదేశంలో ఎవరూ నిర్మించుంటే 175 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున 100 కోట్ల స్థలంలో దాన్ని నిర్మించి జాతికి అంకితం ఇచ్చిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు బలహీన వర్గాల వారికి ఎటువంటి పదవులైనా రాని స్థానాల్లో వాళ్ళందరినీ కూడా అందలం ఎక్కించి ఉప ముఖ్యమంత్రులుగా, హోమ్ మినిస్టర్లుగా, స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో ఎన్నో పదవులు ఇచ్చి అందరినీ ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. రాబోయే ఎన్నికల్లో కూడా బలహీన వర్గాల వంటి అట్టడుగున అన్నగారి కులాలందరూ వారు కూడా ఆయన ఆశీర్వదించి దీవించి మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారం తెచ్చుకుంటే బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తానని నమ్మకం మనం అందరం విశ్వాసం చేసుకోవాలి. నిజంగా బిఆర్ అంబేద్కర్ గారిని భావి భారత పౌరులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన్ని రచించిన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ మన భవిష్యత్తులో కూడా మన ఉన్నత పదవిలో ఉన్నా కానీ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించడానికి యువత ముందుకు నడవాలని కోరుకుంటూ మరో కుతూరి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మా నాయకులు రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మరియు నగర ప్రథమ పౌరులు మేయర్ గారు సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే, భారతదేశంలో కూడా ఈ రాష్ట్రంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఏదైతే ఆయన ఆశించారో అవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టడం, అదేవిధంగా పెద్ద పెద్ద పదవులలో రాజ్యాధికారంలో భాగస్వాములను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం ఒక దళితుడిగా మాకు ఎంతో సంతోషం. నిజంగా ఇటువంటి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తే పేద దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగాలన్నా కూడా, అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ రిపబ్లిక్ డే శుభ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఎంతోమంది త్యాగమూర్తులతో గాంధీ మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్ద జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మా బ్రిటిష్ పరిపాలనలో నుంచి విముక్తి కల్పించిన రోజు మనకు 75 సంవత్సరాలు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి పరిపాలించినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆయన ఆశయ సాధనగా నిర్మించి ఆయన ఆశయ ఎలాంటి అయితే కళలు కన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ కళలు కని రాజ్యాంగం ఎలా రాసినారో అదే స్ఫూర్తిగో అదే పరిపాలనతో
మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో భారతదేశంలో ఎవరు కూడా కని విని ఎరుగున అద్భుత రూపంలో రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున అంటే మన రాష్ట్రానికి నడిబొడ్డునే కాబట్టి ఆయన 125 అడుగుల విగ్రహము 19 ఎకరాల విస్తరణలో విస్తరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిర్మించడం జరిగింది. అదేవిధంగా 5 రాష్ట్ర ముఖ్యమంత్రులు మన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రులు చెప్పిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా ఇంతవరకు భారతదేశం 29 రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇంతవరకు ఉప ముఖ్యమంత్రులు 5 ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రాపాన పోలేదు. అదేవిధంగా వాళ్ళు ఎవరికైతే అంబేద్కర్ గారు ఆశయ సాధనగా విన్నాడో అందరికీ మన దళితులకు అయితే ఒక్కరు కూడా ఇంతవరకు ఏదో సోషల్ వెల్ఫేర్ ఇంకోటి కూడా చేతులు దులుపుకునే వాళ్ళు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలా కాకుండా అత్యంత కీలకమైన శాఖలు హోమ్ మినిస్టరు ఇట్లాంటి ఎన్నో అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చి మనకు మన రాష్ట్రానికి శుభ సంతోషాలు జీవించమని కోరుకుంటున్నాం. దేశానికి విశేష సేవలు అందించిన మహనీయులను స్మరించుకుంటూ వారి బాటలో పయనించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. కడప నగరం మున్సిపల్ హైస్కూల్ మెయిన్ ఉర్దూ పాఠశాలల్లో జరిగిన గణతంత్ర వేడుకలకు కార్పొరేటర్ సూర్యనారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్ధించిందని తెలిపారు. ముఖ్యంగా ప్రపంచంలోనే పెద్ద దేశంగా ఉన్న భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి మానవాళికి దిశానిర్దేశం చేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కిందన్నారు. అంబేద్కర్ తీరు కారణంగా దేశ ప్రతిష్ట నలుదిశలా వ్యాపించిందని ఆయన వివరించారు. అటువంటి మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయులతో పాటు దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను భారత జాతి ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరంలో శ్రీనివాసులరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అనేక కులాలు, మతాలు, వర్గాలు, సంప్రదాయాలకు నిలయమన్నారు. మత సామరస్యం, సమైక్యత, జాతీయ భావభావాలు ప్రపంచంతో పోల్చుకుంటే ఇతర ఏ దేశంలో లేవన్నారు. ఇది భారత జాతి గొప్పతనాన్ని తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. దేశానికి దిక్సూచిగా మారిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజైన ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డితో పాటు పలువురు వ్యాపారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. జాతి ఎంత గొప్పదంటే అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, సాంప్రదాయాలకు, విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. ప్రపంచంలో ఇటువంటి సాంప్రదాయాలు కానీ, ఇటువంటి పద్ధతులు కానీ, విభిన్న పద్ధతులు కానీ పాటించే ఏ దేశంలోనూ లేదు. అది ఒక భారతదేశంలోనే ఉంది. మత సామరస్యానికి కానీ, సమైక్యత నిదానం కానీ, జాతీయ భావం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భావాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు. అది భారత జాతి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ 75వ గణతంత్ర దినోత్సవం ఈరోజు, రాజ్యాంగాన్ని రచించిన రోజు, అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు 75 సంవత్సరాల తర్వాత కూడా భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఇంత సుప్రసిద్ధంగా, ఇంత ప్రఖ్యాతిగాంచి ఉందంటే అది రాజ్యాంగాన్ని అమలు చేసిన పెద్దలు బిఆర్ అంబేద్కర్ కానీ, ఆ తర్వాత స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు కానీ, మిగతా పెద్దలు కానీ అందరికీ కూడా ఈ జాతి ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుందని, అట్లాగే జాతి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు కడప నగరంలో చాలా పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు మన రాజ్యాంగం అనేది అమలుకు వచ్చిన రోజు. దీన్ని మనము ప్రతి ఒక్క సంవత్సరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చినాక మన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క మత, వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవాలని ఒక స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది విద్యావంతులు
ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నతులు ఈ రాజ్యాంగాన్ని రచన జరిగింది. దీంట్లో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీని యొక్క కృషి చాలా ఉంది. అలాగనే మనం కడప నగరంలో కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కూడా ఎంతో మత సామరస్యంతో, వర్గ సామరస్యంతో, అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరికీ సమాన అవకాశాలు కలిగిస్తూ, అలాగనే బలుగు బలహీన వర్గాలకి తోడుగా, మన పక్కనున్న కష్టాలున్న వాళ్ళకి తోడుగా మీకు తోచినంత సాయం చేసుకుంటూ ఒక మత సామరస్యంతో, వర్గ సామరస్యంతో బలగాలని కోరుకుంటూ మరొకసారి కడప ప్రజలకు అందరికీ 75వ గణతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పులివెందుల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో డీఎస్పీ వినోద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సెల్యూట్ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఉద్భవించి 75 ఏళ్లైన సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం కారణంగా దేశ విదేశాల్లో భారతదేశ విలువ తెలిసి వస్తుందన్నారు. అటువంటి మహనీయుల కారణంగానే దేశం గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పులివెందుల సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. కడప నగరం మరియాపురంలో గల పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పాఠశాల కరెస్పాండెంట్ గౌస్పీర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి సందేశమిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేడు కోట్లాది మంది భారతీయులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం కారణంగానే ప్రపంచ దేశాలలో మన దేశానికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. అటువంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ ఆట పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. విద్యార్థులకు స్వీట్స్ పంచిపెట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు డాక్టర్ సయ్యద్ అహ్మద్, సయ్యద్ తారిక్ అలీ, సయ్యద్ మౌలా అలీ, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేశారు. Good morning to all. Today's event, as we are celebrating the Republic Day, as usual we celebrate every year Republic Day, Independence Day as a great festival. There is no doubt about that. But this year, what we are celebrating, the Republic Day, it has some unique aim and intention. ఈ రోజు ఈ రిపబ్లిక్ డేకు మిగతా రిపబ్లిక్ డేలకు ఒక చాలా వ్యత్యాసం ఉంది. అది ఏంటంటే ఈరోజు విచ్చేసిన ముగ్గురు చీఫ్ గెస్టులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు, డాక్టర్ తారిక్ అలీ గారు, మరి మా బ్రదర్ మౌలాలి సయ్యద్ గారు. వీళ్ళు ఏంటంటే పిల్లలకు వీళ్ళు చేసే యాక్టివిటీస్ పిల్లల ముందర పెట్టి ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేద్దాం, చాలా మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వీళ్ళు. సో మీకు తెలిసిన విధంగా డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు 50 times బ్లడ్ డొనేషన్ చేసినారు. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి వారి. మీకు తెలిసిన విధంగా కొన్ని వందల యూత్ను తీసుకుని వెళ్ళేసి వాళ్ళ ద్వారా బ్లడ్ డొనేషన్ చేయడం, వాళ్ళకి మోటివేట్ చేయడము, వాళ్ళను బ్లడ్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడంలో మన ఖూన్ కరిస్తా తారిక్ గారు మీకు తెలిసిన విషయం. అదేవిధంగా సోషల్ మీడియాను చాలా రైటియస్ వేగా మంచి కార్యాలు చేస్తూ దాన ధర్మాలు మంచి వేలో నడిపిస్తూ ఈ యూత్కు ఐడెంటిఫికేషన్గా ఒక ఐకాన్గా, ఒక ఇన్స్పిరేషన్ ఐకాన్గా నిలబడిన మన మౌలాలి సయ్యద్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. సో వీళ్ళ ముగ్గురిని ఇక్కడ ఈరోజు ఈ సందర్భంగా ఒక జెండా పండుగను పిలిపించి వీరి ద్వారా జెండా ఎగిరించి దాని తర్వాత వీళ్ళు చేసే కార్యక్రమాల గురించి కొన్ని విషయాలను పిల్లలను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే వింటారో వాళ్ళ మనసులో అది బాగా కూర్చుంటుంది. వీళ్ళు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఫ్యూచర్లో కొంచెం ఎదిగిన తర్వాత ఇటువంటి మంచి కార్యాలు చేస్తారనే ముఖ్య ఉద్దేశంతోనే వీళ్ళను ఇక్కడ పిలవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసిన మంచి కార్యాలకు ఒక చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. సో మనం చేసే సన్మానం ఏమీ కాదు, ఇది చేసే కార్యాల ముందర. సో ఐ రియలీ అప్రిషియేట్ 3 of them for giving their valuable time at this moment, and I want them to continue their work further more and more and stand as an inspiration for the young generation. Thank you very much for this opportunity. ఇవాళ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన కడప పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చీఫ్ గెస్ట్గా పిలిపించి మరియు 50 సార్లు
రక్తదానం చేసినందుకు దుశ్శాలువతో మరి మెమెంటోతో సత్కరించిన పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ చీఫ్ని గౌస్పీర్ సార్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరియు ఇలాంటి బృహత్తరమైన కార్యాలకి ముఖ్యంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఏదో ఫిలిం సెలబ్రిటీలకు పిలిపించి వాళ్ళ ద్వారా జెండా వందనాలు చేసే రోజులు మేము చూసాము. కానీ నేను మొదటిసారిగా చూస్తున్నా ఇలాంటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమంలో సమాజ సేవకుల ద్వారా జెండా వందనం చేయించి సమాజ సేవకులకు సత్కరించి సమాజ సేవకుల గురించి పిల్లలకు చెప్పి వాళ్ళల్లో మోటివేషన్ నింపిన గౌస్పీర్ గారు ఈ విధంగా చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు మమ్మల్ని సత్కరించిన ఈ గౌస్పీర్ సార్ గారిని మరియు నాతో పాటు పాల్గొన్న డాక్టర్ ముల్లా అలీ తారిక్ గారిని మరియు నాతో పాటు ఉన్న మరో సమాజ సేవకుడు మౌలా అలీ సయ్యద్ గారిని నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కడప ప్రజలకి. అలాగే ఫస్ట్ థింగ్ ఏమంటే దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది మేము స్కూల్లో ఎన్విరాన్మెంట్ చూసి. సో పీస్ స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు సమాజ సేవకులకు ఎవరైతే సమాజం కోసము శ్రేయస్సు చేస్తూ వాళ్ళు తమ వంతు సహాయం చేస్తున్న ఒక ముగ్గురు ఇక్కడ సమాజ సేవకులకి సన్మానించడం నిజంగా అభినందనీయం. అలాగే దాంతోపాటు మా గౌస్పీర్ అన్న దాదాపు కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఇక్కడ విద్యనిస్తూ అది కూడా చాలా అద్భుతమైన విధంగా విద్యనిస్తున్నందుకు నేను అన్నగారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అండ్ ఈరోజు ఇక్కడ ఈ గణతంత్ర దినోత్సవానికి మనకు కూడా పిల్లోళ్ళు చేసి చిన్న పిల్లల్లాగా మేము కూడా ఇక్కడ వచ్చి దాదాపు 3 అవర్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్ వితౌట్ ఎనీ బోర్ ఇక్కడ చాలా బాగా అద్భుతంగా ప్రోగ్రామ్ నిర్వహించినందుకు మన పీస్ స్కూల్ మేనేజ్మెంట్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు పీస్ స్కూల్ మేనేజ్మెంట్తో మా ఖూన్ గారిష్ట ఆర్గనైజేషన్ కూడా చేస్తామని తెలుపుకుంటూ సెలవు గుర్తిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. ఈరోజు కడప మన పీస్ స్కూల్లో జెండా ఎగరడం జరిగింది. నిజంగా చాలా ఆనందం వేసింది. మాలాంటి సామాజిక కార్యకర్తలను గుర్తించిన పీస్ స్కూల్ గౌస్పీర్ సార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత 22 సంవత్సరాలుగా పీస్ స్కూల్లో ఎంతో డిసిప్లైన్గా ఎంతోమంది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తూ పీస్ స్కూల్ అంటే అర్థం పీస్ ఏమి అంటే కుల మతాలకు విభేదంగా మనమందరం ఒకటే అని శాంతి అని చెప్తూ హిందూ ముస్లిం బాయ్ అని ముస్లిం వేరు హిందూ వేరు కాదు అని ఇదే విధంగా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. మనమందరం ఒకటే, జై హింద్. ఇదే విధంగా మన పీస్ స్కూల్ అంచెలంచెలుగా ఎదిగి మంచి స్థాయిలో ఇంకా చాలా బ్రాంచ్లు కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా తన ఓటమిని అంగీకరించినట్లయిందని టీడీపీ నాయకుడు హరిప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఇండియా టుడే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి తాను సంతోషంగా దిగిపోతానని చెప్పడం పరోక్షంగా తన ఓటమిని తెలియజేసినట్లయిందన్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇలాగే చెప్పగా ప్రజలు ఓడించారని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. ప్రజా తిరుగుబాటును ముందే ఊహించిన జగన్ నోట ఇలాంటి మాటలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో దోచుకున్న డబ్బును దాచుకునేందుకే ముఖ్యమంత్రి ఇలాంటి నిట్టూర్పు మాట్లాడుతున్నారని తెలిపారు. రానున్న కాలంలో వైసీపీ ఓటమి తప్పదని ప్రజలకు స్పష్టమైందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, బలిజ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నేను సంతోషంగా దిగిపోతాను అని చెప్పడం వెనుక జగన్మోహన్ రెడ్డికి ఓటమిని అంగీకరించిన అట్లయినది. ఎందుకంటే ఓటమి కాదు, ప్రజా తిరుగుబాటు ఊహించిన జగన్ను తరిమి కొట్టాలనే భయంతో తప్పుకుంటున్నానంటూ కథనాలు. గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే విధంగా ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ప్రజలందరూ కూడా ఇంటికి పంపించారు. ఈయన కూడా ఇంటికి పంపించేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలుసుకొని ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలన్నీ నాశనం చేశావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక గుట్ట కొండ ఏమీ లేకుండా ఇసుక అన్ని కూడా దోచుకున్నాం.
ఇంకా దోచుకోవడానికి ఏమీ లేదని తెలుసుకుని ప్రజలు ఇది గ్రహించారని చెప్పి నేను రిటైర్డ్ అయిపోతాను సంతోషంగా అని చెప్తున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది. నువ్వు చెప్పిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కనీసం నీ సొంత చెల్లెలకు కూడా అన్యాయం చేశావని మీ చెల్లెలే చెప్తా ఉంది. ఈ పరిస్థితిలో ప్రజలు నన్ను నమ్మరు అనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా ఇంటర్వ్యూల్లో నేను సంతోషంగా పోతానని చెప్పావు. 21లో ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడావో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు సంతోషంగా దిగిపోయేది కాదు, ప్రజలు నిన్ను తరిమి కొట్టేది గ్యారెంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జిల్లాలోని వేంపల్లె శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం సంఘం, ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గౌరవ వందనం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజుగా జనవరి 26వ తేదీ ఒక పండుగలా నిర్వహించుకుంటామని తెలిపారు. అలాగే గణతంత్రం దినోత్సవం భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందని వారు తెలిపారు. దేశంలో అనేక కుల మతాలు, వర్గాలు, సంస్కృతులు ఉన్నా కలిసిమెలిసి జీవించడం భారతదేశ ప్రత్యేకత అని ఈ సందర్భంగా అన్నారు. దీన్ని ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం వక్తలు గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులందరినీ స్మరించుకొని వందనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని తెలియజేసిన కలెక్టర్ విజయరామరాజు. స్వాతంత్ర సమరయోధులతో తన రాజ్యాంగం ద్వారా దేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. దేశాన్ని దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను భారత జాతి ఎన్నటికీ గుర్తించుకుంటుంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.